శ్రీనగర్ నుండి కార్గిల్ వయా సోన్మార్గ్ వెళ్తాం. మొత్తం టోటల్ డిస్టెన్స్ కవర్ అయ్యేది 210 కిలోమీటర్స్. ఇన్ శ్రీనగర్ దిస్ ద లేక్. ఈ లేక్ వచ్చి చాలా ఫేమస్, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫుల్ మార్కెటింగ్ అంతా ఇక్కడ జరుగుతుందంట. మన ఊర్లలో స్ట్రీట్స్లో ఎలా మార్కెటింగ్ చేస్తారో లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ చిన్న చిన్న బోట్లు వేసుకొని ఆ బోట్ల మీదే వెజిటబుల్స్ లైక్ ఫ్రూట్స్ అవన్నీ ఇక్కడ నుంచే సేల్ చేస్తారనమాట. ఇక్కడ ఈవెన్ బోట్ స్టేయింగ్ కూడా ఉంటుంది. మాకు కుదరలేదు, మేము అక్కడ హోటల్ స్టే చేసాం కాబట్టి. సో యాక్చువల్లీ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం, బట్ లేట్ అయిపోయింది, రీచ్ అవ్వలేదు, అక్కడ ఆగాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి బోట్ స్టే 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ ఉంటాయి ఒక బోట్లో. సో అలాంటి వాటికి 2000 నుంచి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. లేదు మనం ఇండివిజువల్గా ఉండాలి, లగ్జరీగా ఉండాలి అనుకుంటే సింగిల్ బెడ్రూమ్ మనకి ఇస్తారు. ఆ బోట్ మొత్తం ఒకటే బెడ్రూమ్ ఉంటుంది, సో కిచెన్ ఉంటుంది, వాళ్ళే వండిస్తారు. లగ్జరీగా ఉంటుంది, అది అప్రాక్సిమేట్ 20-25,000 దాకా ఉండొచ్చు. ఎవరన్నా కావాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. సో ఇప్పుడే ఇక్కడ ఆగి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము. పెద్ద హోటల్ కాదు, చిన్న హోటల్లోనే. ఎందుకంటే చిన్న హోటల్ అయితే కొంచెం లోకల్ ఫుడ్ దొరుకుతాయని ఇక్కడ ఆగి ఆలు పరాటా తిన్నాము. సో తిని స్టార్ట్ అయ్యేలోపు 12 అయింది. టెంపరేచర్ నార్మల్గానే ఉంది, లైక్ 30 వరకు ఉండొచ్చు, వేడిగానే అనిపిస్తుంది. యాక్చువల్గా ఎక్కువ చలి ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అంత చలి అయితే లేదు ఇప్పుడు. మన టార్గెట్ వచ్చేసి కార్గిల్. శ్రీనగర్ నుంచి కార్గిల్ 200 కిలోమీటర్స్ ఉంది, 5 అవర్స్ పట్టొచ్చు అనుకుంటా. సో మనం వయా జోజిలా పాస్ వెళ్తాం. ఈ మధ్యలో సోన్మార్గ్ వస్తుంది, సోన్మార్గ్ టన్నల్ కూడా ఉంది, అది కొత్తగా ఓపెన్ అయిందని విన్నాను. చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి మంచి హిల్ వ్యూ స్టార్ట్ అయిపోయింది. హిల్ వ్యూ చాలా బాగుంది. ఐ థింక్ ఇది కొత్త రోడ్ లాగా ఉంది. సో ముందుకెళ్ళి చూద్దాం. సోన్మార్గ్ టన్నల్ కొత్తగా ఓపెన్ అయిందేమో. యాక్చువల్గా ఈ టన్నల్ 2015 నుంచి స్టార్ట్ చేశారు, 2025 జాన్లోనే ఓపెన్ అయింది విన్నాను. ఇంతసేపు సిటీలో ట్రాఫిక్లో డ్రైవ్ చేసి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. రైట్ సైడ్లో మంచి హిల్ వ్యూ ఉంది, లెఫ్ట్ సైడ్ మంచి హిల్స్ ఉన్నాయి. సో వీఆర్ అట్ సోన్మార్గ్ టనల్. ఎస్, ఈ టనల్ ఓపెన్ అయిపోయింది. సో ఈ టనల్ వచ్చేసి 2015లో స్టార్ట్ చేస్తే 2025 జనవరిలోనే ఓపెన్ చేశారు. మనం ఈ సోన్మార్గ్ టనల్ నుంచి వెళ్ళబోతున్నాం. ఇది టోటల్ 6.5 కిలోమీటర్స్ ఉంది. సో ఇది లేకముందు అంతకుముందు వచ్చేసి డిస్టెన్స్ చాలా ఎక్కువైపోయేది. ఆల్మోస్ట్ ఈ టనల్ రావడం వల్ల ఒక 30-40 కిలోమీటర్స్ మనకు సేవ్ అవుతుంది. ఇది రీసెంట్గానే జాన్లోనే ఓపెన్ అయింది, అందుకే చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. అమ్మ, టన్నల్లోకి రాగానే ఏదో ఒక ఫీలింగ్ వచ్చింది. ఈ టన్నల్ రైడ్ చేస్తుంటే మాత్రం మన ధూమ్ మూవీలో ఉంటుంది కదా రైడింగ్, ఆ ఫీలింగ్ వస్తుంది. ఇది 2-వే టనల్, సో ఆపోజిట్లో కూడా వెహికల్స్ వస్తున్నాయి. కొన్ని టనల్స్ ఓన్లీ 1-వే ఉంటాయి, ఇది మాత్రం 2-వే టనల్, ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. టనల్ మాత్రం చాలా క్లీన్గా, నీట్గా ఉంది. హ్యాపీగా 100 స్పీడ్లో కూడా వెళ్ళిపోవచ్చు, బట్ అక్కడ స్పీడ్ లిమిట్ ఉంది. మనం ఎక్కువ స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి వెళ్తే ఫొటోస్ క్యాప్చర్ చేసి మనకు సో నోటీస్ కూడా వస్తుంది. సో అవాయిడ్ ఓవర్ స్పీడింగ్ ఇన్ టనల్స్.
అవుట్ ఆఫ్ ది టనల్ క్రాస్ చేసాము. సో వ్యూ ఏమో చాలా మారిపోతాను ఎక్స్పెక్ట్ చేశా, బట్ అంత స్నో అయితే లేదు. పక్కన రివర్ వెళ్తుంది, ఐ థింక్ ఈ సింధు రివర్. కొంచెం ఇక్కడ చూస్తే హిల్స్ లైట్గా అక్కడ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ లాగా కనిపిస్తున్నాయి. స్నో మొత్తం కరిగిపోయింది అనుకుంటా. ఒక 2 months ముందు వచ్చింటే యాక్చువల్గా ఫుల్ మంచు స్నో ఉండేది అనుకుంటా. సో ఇప్పుడు మనం జోజిలా పాస్కి రైడ్ చేయబోతున్నాం. ఇది చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. మనకు వచ్చే ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ అనుకోండి. జోజిలా పాస్ వచ్చి 11,649 feet హైలో ఉంది. సో మనమంతా ఘాట్ సెక్షన్ ఎక్కబోతున్నాం. సో ఇక్కడ వెళ్ళే ముందు ఒక ఏరియా వస్తుంది బత్కల్ వ్యాలీ అని. ఇక్కడ ఏంటంటే ఇది అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళకి బేస్ క్యాంప్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వరకు వాళ్ళు వెహికల్స్లో వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు. హిల్స్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు. కింద లోయలు అయితే చాలా చాలా బాగున్నాయి, కానీ పక్కకు చూస్తే మాత్రం బండి కంట్రోల్ తప్పిపోద్ది. సో బెటర్ మీరు చూడాలనుకున్నప్పుడు సైడ్కి ఆపుకొని చూస్తే బెటర్. ఇక్కడ మాత్రం ఈ లారీ డ్రైవర్లు మాత్రం ఎక్సలెంట్ అసలు. వీళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. చాలా టఫ్ రోడ్స్ ఇవి, చాలా చిన్నగా నేరో ఉంటాయి, అయినా వీళ్ళ స్కిల్స్ మాత్రం గ్రేట్ అబ్బా. అసలు ఇక్కడ ఆగట్లేదు. బట్ మన రైడర్స్ కూడా అవసరమైనప్పుడు సైడ్ ఇస్తారు, బాగానే రెస్పెక్ట్ చేస్తారు బాగానే. ఒకవేళ ఏమన్నా అడ్డం వస్తుంటే ముందు వెంటనే సైడ్కి చేయి చూపిస్తున్నారు. రోడ్ అంతా సైడ్కి కాంక్రీట్ ప్లాస్టింగ్ లాగా చేశారు కదా. సో ఇది ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ ఎక్కువ అవుతుంటాయి, సో అవ్వకుండా అది పెట్టారు. కానీ అయినా అవుతూనే ఉన్నాయి అక్కడ రాళ్ళు, మీరు చూస్తుంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. పొరపాటున మనం వెళ్తున్నప్పుడు ఒక స్టోన్ ఏదైనా వచ్చి పడిందంటే అంతే గోవిందా. వెహికల్స్ అన్నీ ఆగున్నాయి, పోవడం అవసరమా చూసుకొని వెళ్తున్నా. ఒకవేళ ఏమన్నా వస్తే బైకే కాబట్టి మనం సైడ్ తీసేయచ్చు, కార్ అయితే వెళ్ళకపోతుండే. బట్ మనం మంచితనం కోసం చెప్పి ఇక్కడ ఆగిపోతే ఇక్కడ ఆగిపోతాం, మనం నైట్ వరకు కూడా వెళ్ళలేము. సో ఇవన్నీ హిల్ రోడ్స్ కాబట్టి ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. సో అవతల ట్రాఫిక్ రిలీజ్ అయినట్లుంది. లారీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళకి తెలుసు అప్పుడప్పుడు ఆగిపోవాల్సి వస్తుంది, స్టక్ అయిపోతే రోడ్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి మొత్తం ఫుడ్ మెటీరియల్ అంతా ఇక్కడే ఉంటుంది. వాళ్ళు ఎక్కడన్నా ఆగంగానే అక్కడ పక్కన దిగి ఉన్నారు కదా, వాళ్ళు అక్కడే కుక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మ్యాగీ ఏవో ఒకటి టెంపరీగా వండుకొని అక్కడే తింటుంటారు. సో అది బెటర్. అందుకే మనం ఈ రోడ్లలో వచ్చేటప్పుడు కొంచెం ఏదైనా ఫుడ్ కూడా క్యారీ చేస్తే బెటర్. సో మనం కూడా అందుకే ఇలాంటి హిల్ రోడ్లలో జర్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏదైనా లైట్గా ఫుడ్ క్యారీ చేస్తే బెటర్. అలాగే మనం కూడా మ్యాగీ చేసుకోవడానికి చిన్న స్టవ్ పెట్టుకుంటే బాగుంటుంది. బట్ అంత పెట్టుకోలేనప్పుడు అట్లీస్ట్ ఏమైనా చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ స్నిక్కర్స్ లాగా మెయింటైన్ చేస్తే ఒక 1 or 2 hours డిలే అయినప్పుడు ఏదో ఒకటి అడిగి తినేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు మేము 12కి స్టార్ట్ అయ్యాము అక్కడ శ్రీనగర్లో. ఇక లంచ్ ఆకలేస్తుంది, ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. బట్ మాకు ఎక్కడ ఏం కనిపించట్లేదు. ముందు ఎంత దూరం వెళ్తాము, ఎక్కడ రెస్టారెంట్స్ ఉంటుందో తెలియదు. సో ఇలాంటి వాటికి ముందే ప్రిపేర్ అయి ఉండాలి మనం. బాబా ఇక్కడ చూడండి, కొండ మాత్రం మీద పడిపోతుంది అన్నట్లుగా ఉంది. సో పక్కేమో లోయలు. సో వ్యూ స్టార్ట్ అయిపోయినాయి. లదాఖ్ మొత్తం ఫుల్ అడ్వెంచరస్గా ఉండబోతుంది. బాబాయ్ వెళ్ళిపోవాలని ఉంది, బట్ మనం వచ్చింది ఫాస్ట్ రైడ్ చేయడానికి కాదు కదా. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్దాం. సో అందుకు అట్లీస్ట్ ఒక 30-40 స్పీడ్ మెయింటైన్ చేయగలిగితే బాగుంటుంది.
కానీ ఈ ట్రాఫిక్లో మాత్రం స్లో వెళ్ళాల్సిన తప్పదు, వేరే ఆప్షన్ లేదు. అక్కడ కూడా చాలా వెహికల్స్ వస్తున్నాయి చూడండి. సో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుంది. బట్ అదృష్టం ఏంటంటే మన లైన్ మాత్రం మూవ్ అవుతూనే ఉంది, ఎక్కడ ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం రాలేదు. ఇక్కడ చూస్తే ఎక్కడికక్కడ ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం రోడ్డుని ట్రాఫిక్ని అంతా హ్యాండిల్ చేసేది వీళ్ళే. సో మనకేం ఇష్యూస్ రాకుండా వాళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి. గొడవలు అవ్వకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ లారీని మాత్రం క్రాస్ చేయలేకున్నా, ఒకసారి క్రాస్ అయిపోతే వెళ్ళిపోవచ్చు. బండి యాక్చువల్గా నేను స్టార్ట్ అయినప్పుడు బండి నాది కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ, ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాను. బట్ ప్రస్తుతానికి ఎక్కడైతే ఇష్యూ ఏం రాలేదు, ముందు కూడా రాదని అనుకుంటున్నాను. దొరికింది, సైడ్ దొరికింది. డ్రైవర్స్ మాత్రం మంచి సైడ్ దొరకంగానే ఇచ్చేస్తారు, లేకపోతే ఏమైనా వెహికల్స్ ఉన్నా ఆగండి అని చెప్తారు. ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది. బట్ వ్యూస్ మాత్రం చూడండి, పక్కన కొండను చూడాలన్నా కింద లోయ చూడాలన్నా అర్థం కావట్లేదు. రోడ్ చూసారు, అది కొంచెం డిఫరెంట్ రోడ్డు. మన తార్ రోడ్ వేస్తే చిన్న వర్షం రాగానే వాటర్ స్టోర్ అవ్వగానే రోడ్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ రోడ్డు కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ హిల్ ఏరియాస్లో ఈ రోడ్ ప్రిఫర్ చేస్తారు వీళ్ళు. కాకపోతే వేయడం కొంచెం కష్టం, టైం పడుతుంది. కానీ ఇది ఎక్కువ లాంగ్ రన్నింగ్లో ఎక్కువ డ్యామేజ్ అవ్వదు అనమాట. యాక్చువల్గా నిన్న నైట్ అనంతనాగ్లో స్టే చేయాలనుకున్నప్పుడు మాకు రూట్ మ్యాప్ లేదు, ఏం లేదు. సిటీలోకి వెళ్ళి ఎవరినో అడుగుదాం అనుకున్నాం. హోటల్స్ ఏం చూపించట్లేదు, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. నైట్ అంతా పవర్ కట్ ఉంది. మేబీ ఇష్యూస్ వల్ల మరేమో తెలియదు, కానీ సిటీలో ఎవరు లేరు. ఆల్రెడీ 10 అయిపోయింది కాబట్టి. సో కొంతమంది లోకల్స్ కనపడితే వాళ్ళని అడిగేసి ఒక హోటల్ దగ్గరికి వెళ్దామని, ఒక లైట్ ఉంటే అడిగాము అక్కడ హోటల్స్ ఉన్నాయని. సో వాళ్ళు ఇదే హోటల్ అన్నారు. సో అక్కడ చెక్ ఇన్ అయిపోయాము. యాక్చువల్ అక్కడ రెస్టారెంట్ క్లోజ్ ఉంది 10:30కి. బట్ వాళ్ళు మేము మా పరిస్థితి చూసి సర్లే ఆర్డర్ చెప్పేసి వెళ్ళండి, మేమే తీసుకొస్తాం రూమ్లోకి అన్నారు. సో ఫుడ్ కూడా బాగానే ఉండింది, బాగానే హెల్ప్ చేస్తున్నారు, పర్లేదు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఎక్కడికెక్కడ ఖచ్చితంగా ఆర్మీ ఆఫీసర్లు అయితే ఉండనే ఉంటున్నారు. ఇక్కడ లారీ వాళ్ళందరినీ మేబీ చెక్కింగ్ కోసం ఏమో ఆపేసినట్టున్నారు. కింద ట్రాఫిక్ జామ్ ఉందా అని అడుగుతున్నారు. పాపం వీళ్ళు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారో. మన సైడ్ రూట్ మాత్రం క్లియర్ ఉంది. అక్కడ చూసారా, ఆ కార్ వాళ్ళు రాబోతుంటే వీళ్ళు వద్దొద్దు అంటున్నారు ఆపోజిట్లో. సో అదే బెటర్, వాళ్ళు వచ్చి బ్లాక్ చేసే రోడ్డు. సో ఇటు వెళ్ళే వాళ్ళు కష్టమైతే అటు వెళ్ళే కష్టమవుతుంది. కార్ బాబాయ్ వెనక్కి తీసుకుంటున్నాడు. మనం ట్రాఫిక్లో ఆగిపోతే ఎంత చిరాకు ఉంటుందో తెలియదు, కానీ మన సైడ్ రోడ్డు క్లియర్ అయిపోయి ఇక్కడ ఇన్ని వెహికల్స్ ఆగుంటే మాత్రం ఏదో ఒక తెలియని ఫీలింగ్, సాధించినట్లు ఫీలింగ్ వస్తుంది. ట్యాక్సీ వాళ్ళు చూసారు ఎంత స్పీడ్ వెళ్తున్నారో. ట్యాక్సీ వాళ్ళతో కొంచెం డేంజర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యాటిట్యూడ్ వల్ల మనకు ప్రాబ్లం అవ్వచ్చు. వీలైనంత స్లోగా చూసుకొని వెళ్తేనే బెటర్. ఎందుకంటే మనం వచ్చింది ఏదో స్పీడ్ టెస్ట్ చేయడానికో రేస్ చేయడానికో కాదు, పీస్ఫుల్గా ఈ హిల్స్ బ్యూటీ చూడడానికి మాత్రమే. రోడ్స్ ఎంజాయ్ చేయండి అంతే, ఎక్కువ స్పీడ్ అవసరం లేదు. అందుకే మేము మా ప్లాన్లో కూడా ఎక్కువ డిస్టెన్స్ కవర్ అయ్యేలా పెట్టుకోలేదు. రోజుకి మ్యాక్సిమం 200 to 250 కిలోమీటర్స్ మాత్రమే. సో స్లోగా నిదానంగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి, అదే మా టార్గెట్.
ఎందుకంటే ఈ లద్దాఖ్ రోడ్స్ అనేవి హై ఆల్టిట్యూడ్లో చేసిన రోడ్స్ కాబట్టి సో వీ హ్యావ్ టు అడ్మైర్ దిస్ బ్యూటీ. మనం ఏదో స్పీడ్ వెళ్ళిపోతే కావాలంటే హైవేలో స్పీడ్ వెళ్ళిపోవచ్చు. ఇంత హై ఆల్టిట్యూడ్ ఉన్న రోడ్స్ కాబట్టి ఈ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు, చాలా కష్టం. వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడుతున్నారో తెలియదు. బట్ ఈ రోడ్స్ అనేసి మాత్రం బీఆర్ఓ వాళ్ళు, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంత మంచి రోడ్స్లో మనం స్పీడ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే అర్థం లేదు, నో యూస్. మొత్తానికైతే అక్కడ కొంచెం హిల్స్ మీద స్నో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయినట్టుంది. మొత్తం జర్నీలో స్నో కనిపిస్తుందో లేదో, అట్లీస్ట్ ఒకసారి స్నో టచ్ చేయాలి అనుకున్నా. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చాను నేను ఒక్కని మనాలి వరకు. అప్పుడు అటల్ దాటంగానే స్నో ఉండింది. అప్పుడు అది మార్చ్ అనుకుంటా. బట్ ఇప్పుడు జూన్ కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయి ఉండొచ్చు. కానీ మొత్తం మళ్ళీ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వచ్చినా కూడా ఫుల్ మంచు ఉంటుంది. మనం డ్రైవ్ చేయలేము ఇంత పీస్ఫుల్గా. ఎక్కువ మంచు చలి ఉంటే ఏమవుతుందంటే మన చేతులు మొత్తం గడ్డగట్టిపోతాయి అన్నమాట. సో బాడీకి కావాలంటే థర్మల్స్ వేసుకోవచ్చు, కింద థర్మల్ లైనర్స్ ప్యాంట్ వేసుకోవచ్చు, హెల్మెట్ కవర్ ఉంటుంది. బట్ చేతులకు మాత్రం సెట్ అవ్వవు సరిగ్గా. రెయిన్ ప్రూఫ్ గ్లౌజ్ ఉంటాయి, అవి వేసుకోవాలి. బట్ అవి వేసుకున్నా కూడా చలి అంత ఆపదు, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మాత్రం మనకు టెంపరేచర్ చాలా నార్మల్గా ఉంది కాబట్టి ఎంత దూరమైనా పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అందుకే అట్లీస్ట్ ఒక్క దగ్గరైనా కార్డుంగ్ల దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అక్కడ దగ్గర ఒకటి స్నో దొరికితే చాలు, స్నో చూసామన్న ఎక్స్పీరియన్స్ కూడా తిరిగిపోద్ది. చూడండి, ఒక్కొక్క టర్నింగ్ తిరగంగానే వ్యూ మొత్తం మారిపోతుంది. బాబా. సో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది పాండోరా. ఐ మీన్ పాండోరా, అవతార్ మూవీలో చూసారు కదా, పాండోరా గ్రహం సేమ్ అలాగే ఉంది. మొత్తం ఈ కొండని పగలగొట్టి రోడ్ వేసినట్టున్నారు. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. సేమ్ ఇక్కడ ఆగి ఫోటో దిగాల్సింది, రెండు కొండల మధ్య. బ్యూటిఫుల్ ఉంది వ్యూ మాత్రం, ఎక్సలెంట్. బట్ ట్రాఫిక్ ఉంది, ఆగలేము. చూద్దాం, ఇంకా ముందు మాత్రం మంచి వ్యూస్ వస్తాయి. సో ఇది మాత్రం సేమ్ అవతార్ మూవీలో పాండోరా గ్రహం లాగా అనిపిస్తుంది నాకు. బట్ ఫ్లోట్ అవ్వట్లేదు, కానీ కింద స్టోన్స్ ఒకటి మనం ఎరేజ్ చేసుకుంటే ఫ్లోటింగ్ లాగా సేమ్ పాండోరా లాగా అనిపిస్తుంది. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఎందుకు ఆపేస్తున్నారు? చెకింగ్ అనుకుంటా. చెక్ పోస్ట్ ఏం లేదే. నో ఐ థింక్ ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ కోసం ఆపారు. సో అవతల వాళ్ళని ఆపి ఇవతల వాళ్ళని వదులుతున్నారు. బాబా, ఈ వ్యూ చూడండి, కొండ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు ఇక్కడ రోడ్లు ఎలా వేశారు స్వామి? రోడ్లు వేసిన వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్, అసలు నెక్స్ట్ లెవెల్. అంతే, బీఆర్ఓ మేనేజ్ చేస్తారు ఇదంతా, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఇక్కడ రైట్ సైడ్లో కొంచెం స్నో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అంతా కరిగిపోయింది చూడండి, అక్కడక్కడ కొంచెం ఉంది. సో ముందు కూడా కనిపిస్తుందో లేదో నాకైతే డౌటే. యాక్చువల్గా బోర్ కొట్టకుండా ఇంటర్కామ్స్ పెట్టుకున్నాం, ఇదే ఫస్ట్ టైం వాడడం. చాలా బేసిక్ ఇంటర్కామ్ తీసుకున్నాం. నేను నా ఫ్రెండ్ లక్ష్మణ్ వెళ్తున్నాం. బట్ మాట్లాడుకోవడానికి చాలా టైంపాస్ అవుతుంది, అది లేకపోతే కొంచెం బోర్ కొట్టేది. ప్రతి దగ్గర ఆగి నువ్వు ఎటు వెళ్తున్నావు అని మిస్ అవ్వకుండా. సో ఇంటర్కామ్లో మేము ఇద్దరం కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఇది చాలా బేసిక్ ఇంటర్కామే, వర్క్ అవుతుందా లేదా, ఏమన్నా ఇష్యూ వస్తుందా అనుకున్నాం. బట్ బాగుంది, బ్యాకప్ కూడా ఆల్మోస్ట్ 24 hours నుంచి వస్తూనే ఉంది. అవతల సైడ్ వచ్చి వెహికల్స్ అన్నిటిని ఆపేశారు. బట్ లక్కీగా మేము వెళ్తున్న ట్రాఫిక్ మాత్రం ఎక్కడ ఆగలేదు, ఆల్మోస్ట్ మూవ్ అవుతూనే ఉన్నాం. ట్రాఫిక్ జామ్ అవుతుంటే ఏమైందంటే చిరాకు అనిపిస్తుంది కొంచెం. బట్ ఇట్లా మూవ్ అవుతుంటే హ్యాపీగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏముండదు.
కొంచెం ఆ కొండ గ్యాప్లో కొంచెం స్నో మిగిలింది. అక్కడ ఎండ పడకపోవడం వల్ల అది ఇంకా కరగలేదు అనుకుంటా, లేకపోతే మిగిలిన స్నో మొత్తం కరిగిపోయింది. లేకుంటే ఈ పాటికి అక్కడ ఉన్న హిల్స్ అన్నీ మొత్తం స్నోతో ఫిల్ అయి ఉండాలి. అట్లీస్ట్ స్నో క్యాప్ మౌంటైన్స్ లాగా టాప్లో ఉన్న కొంచెం స్నో ఉండాల్సింది. మొత్తం కరిగిపోయింది. సో ఇంకొక 20 days ముందు ప్లాన్ చేసుకుంటే బాగా స్నో దొరికేదేమో. చూడాలి ముందైనా స్నో దొరుకుతుందో లేదో. స్నో ఎందుకంటే సో అదే కదా మనకు మంచి వ్యూ వచ్చేది. అండ్ స్నో టచ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. సో మనం ఇప్పుడు జోజిలా పాస్ క్రాస్ అయిన తర్వాత కార్గిల్ వెళ్ళాలి. వయా ద్రాస్ వెళ్దాం. సో ద్రాస్ అనేది ఒక విలేజ్. సో ఈ విలేజ్ ఏంటంటే కోల్డెస్ట్ టౌన్ ఇండియా అని చెప్పొచ్చు. ఎందుకంటే నవంబర్ డిసెంబర్ టైంలో -20 to 30 degrees వరకు ఉంటుంది. బట్ హైయెస్ట్ రికార్డు నమోదైంది మాత్రం 1995లో -60 degrees వరకు వెళ్ళింది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, -60 degrees మన ఇండియాలోనే. సో మన ఇండియాని దాటి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డెజర్ట్ కావాలంటే ఉన్నాయి, మంచి స్నో వ్యూస్ కావాలంటే ఉన్నాయి, రెయిన్ కావాలంటే ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి. సో మొత్తం ఇండియాలోనే కవర్ అయిపోతాయి. మనం వేరే దేశానికి వెళ్ళాల్సిన అవసరమే లేదనిపిస్తుంది. సో ద్రాస్ మాత్రం నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలైతే నవంబర్ డిసెంబర్ టైంలో వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. మొత్తం -20 degrees టెంపరేచర్ అంటే అదొక డ్రీమ్ ఉంది ఎప్పటి నుంచో. నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి. సో వీఆర్ ఫైనల్లీ అట్ జోజిలా పాస్, ఫస్ట్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ అవర్ టోటల్ జర్నీ. సో ఈ జోజిలా పాస్ వచ్చేసి 11,649 feet హైట్లో ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అయింది. మనం ఇంకా ఇక్కడ నుంచి కార్గిల్ వెళ్ళాలి. కార్గిల్ ఆల్మోస్ట్ ఇంకా ఒక 45 kilometers ఉంది అనుకుంటా. సో ఈవినింగ్ 5:36 కల్లా రీచ్ అయిపోవచ్చు. యాక్చువల్గా హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది అన్నారు. బట్ ఇప్పటివరకు మాకైతే అంత ఏం లేదు. సో మా ఫ్రెండ్ కూడా అడిగాను. సో ప్రస్తుతానికైతే వీఆర్ ఫైన్, బ్రీతింగ్ ఇష్యూస్ ఏమీ లేవు. సో ఇదే కార్గిల్ చెక్ పోస్ట్. సో ఇక్కడ మన బండి నెంబరు నోట్ చేయాలి, ప్లస్ మన లైసెన్స్ నెంబర్ ఇవ్వాలి. లే లదాఖ్ పర్మిట్ అయితే ఇక్కడ ఏం అడగలేదు, ఇంకా లే సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత అది అవసరం. బట్ ఇక్కడ మాత్రం బైక్ నెంబరు, బైక్ని ఎంతమంది వెళ్తున్నాం, కార్ అయితే కార్ నెంబరు, సో కార్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి లైసెన్స్ నెంబర్ అడిగారు, అంతే. సో ఇక్కడ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాగా ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 5:50 అవుతుంది. మధ్యాహ్నం లంచ్ స్కిప్ అయిపోయింది ఈరోజు. ఇంకా ఇక్కడ ఒక మ్యాగీ తినేసాము, 50 rupees. ఈ సన్సెట్ టైము ఇది చూసారా, టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 6 PM అవుతుంది. బట్ ఇంకా సన్సెట్ అవ్వలేదు. సో అదే మన లదాఖ్ మొత్తంలో 7:30, 8 వరకు కూడా ఇలాగే సన్సెట్ అవ్వదు. సో ఈవినింగ్ ఎక్కువ రైడ్ చేయొచ్చు. పక్కన ఏదో రివర్ వెళ్తుంది. వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి అసలు. ఇంకా మ్యాగీ తినేసి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇంకా మనం కార్గిల్ రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి కార్గిల్ ఒక 10-15 kilometers ఉంది అంతే. సో ఇక్కడ ఒక మెటల్ బ్రిడ్జ్ పైన కట్టుంది. ఇది కొత్త బ్రిడ్జ్ అనుకుంటా, చాలా బాగుంది.